విశాఖ అభివృద్ధి చెందటం ఇష్టం లేకే వైసీపీ నేతలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులను తప్పుపడుతున్నారని టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఆక్షేపించారు. టీసీఎస్ వేరెక్కడో కార్యాలయం పెట్టాలనుకుంటే తక్కువ ధరకే భూములిచ్చి విశాఖకు వచ్చేలా చేశామన్నారు. ఒక టీసీఎస్ వస్తే మరెన్నో ఐటీ కంపెనీలు వస్తాయనే లాజిక్ను మరచి వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని శ్రీభరత్ ఆక్షేపించారు. ఇవాళ దాని విలువ ఇంచుమించు ఐ థింక్ 11-12 లక్షల కోట్లు. వాళ్ళకి ఇక్కడ భూమి కొనుక్కోవడం అనేది ఆర్థికంగా పెద్ద సమస్య కాదు, కానీ స్ట్రాటజికల్గా మనం వాళ్ళని కోరేది ఏంటంటే మీరు ఇంకో పెట్టుబడి బాంబేలోనో బెంగళూరులోనో హైదరాబాద్లో పెట్టే బదులు వైజాగ్లో పెట్టుబడి పెట్టండి అని కోరాము. అండ్ గుడ్ విల్ జెస్చర్గా మనం ఇచ్చాము. ₹1 ఇచ్చే బదులు 99 పైసలకి ఇస్తే ఎకరానికి ₹1 పోతే 15 ఎకరాలకి 15 కోట్లు పోవచ్చు. కానీ మనకు వచ్చే పెట్టుబడి, వచ్చే ఉద్యోగాల్లో విలువ ఎంత ఉంటుంది? టీసీఎస్ అవనివ్వండి, ఇవాళ ఇన్ఫోసిస్ని కూడా మేము అదనంగా ల్యాండ్ ఇస్తాము, మీరు క్యాంపస్ పెట్టమని చెప్తున్నాము. ఏఎన్ఎస్ఆర్ అని జీసీసీని తీసుకొచ్చే సంస్థకి ఇస్తున్నాము. సత్వా మిక్స్డ్ యూజ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ టీసీఎస్ లాగా సొంతంగా ఒక పెద్ద క్యాంపస్ కట్టే కంపెనీలు ఉండవు. కొందరు ఏంటంటే మేము ఒక బిల్డింగ్ వరకు కట్టుకుంటాము, కానీ మాకు మిగతా సదుపాయాలన్నీ కావాలి అని కోరే కంపెనీలు చాలా ఉంటాయి. అంటే అంత పెద్ద కంపెనీలు అందరూ ఉండరు కదా. వాళ్ళు ఇట్లా సత్వా లాంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ఒక 25 ఎకరాల్లో ఒక 15-20 టవర్లు కడితే ఒక్కొక్క టవర్లో ఒక టవరు ఒకరు తీసుకోవచ్చు, లేదా ఒక టవర్లో 3 ఫ్లోర్లు తీసుకుని ఆ ఒక్క లొకేషన్లో ఇంచుమించు 100-150 కంపెనీలు రావచ్చు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ చూశారు, అక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇప్పుడు సత్వా వస్తుంది, బ్రిగేడ్ వస్తుంది, వాళ్ళందరూ రకరకాల కంపెనీలు వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నారు. సో ఈ ఆలోచనతో మనం చేస్తున్నాము. అండ్ అందరికీ 99 పైసలు కాదు. మార్పు అనేది ఓవర్ నైట్ జరగదు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే 2-2.5 సంవత్సరాల లోపల మీరు మీ యూనిట్లని రెడీ చేసేసి ఉద్యోగాలు కూడా మనం అక్కడ స్టార్ట్ చేసేస్తే అసలు ఎన్వైరన్మెంట్ మారిపోతుందండి.